హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కుక్ క్లాక్స్. ఈరోజు సొరకాయ తోటి ఎటువంటి మసాలాలు లేకుండా పాలు పోసి పచ్చికారం వేసి పాలు విరగకుండా సొరకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు సొరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక సొరకాయ, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసి పక్కన పెట్టండి. ముందుగా పచ్చికారం చేసుకుందాం. ఈ పచ్చికారం చేసుకోవడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో 10 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే మీకు పచ్చిమిర్చిని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లో మళ్ళీ కారం కానీ ఎండుమిర్చి కానీ వేయం, మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకుంటాం కాబట్టి మీరు తినే కారానికి తగినట్టు వేసుకోండి. దీంట్లో 5 లేదా 6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కలిపి మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే కచ్చపచ్చగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సింగ్ జార్ లేకుంటే రోట్లైనా దంచుకోవచ్చు. కూర కోసం ముందుగా నేను ఒక సొరకాయ తొక్క తీసేస్తున్నాను. ఇక్కడ తీసుకున్న సొరకాయ ఒక 1/2 కేజీ దాకా ఉంటుంది. కొద్దిగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి, తొందరగా మగ్గిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా సొరకాయ మొత్తాన్ని తొక్క తీసి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి పెద్ద ముక్కలుగా వద్దండి, కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీకు కూర గుజ్జు కూరలాగా వస్తుంది. రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్కి అంత పోపు దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకుండా స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిట్లు ఇందులో వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. సొరకాయ లేతగానే ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మనకి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి. ఈ సొరకాయ ముక్కలు ఇలా మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మాడకుండా బాగా వేగనివ్వండి. పచ్చికారం అనేది సరిగ్గా వేగలేదు అంటే టేస్ట్ పచ్చిగా ఒకలాగా ఉంటుంది. అందుకని బాగా వేగించాలి. ఇలా వేగించుకున్నప్పుడే ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, పచ్చికారం బాగా వేగింది, లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది. వేగింది అంటే ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఇక్కడ పాలు పోస్తున్నాం కదా, నేను ఇక్కడ 1 గ్లాసు పాలు తీసుకుంటున్నాను. ఇవి ప్యాకెట్ పాలేనండి, చిక్కటి పాలు. మీకు కావాలంటే గేదె పాలు తీసుకోవచ్చు, ఏ పాలైనా తీసుకోవచ్చు. పాలు పోసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మట్టుకు లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వండి. మళ్ళీ మూత పెట్టొద్దు. మూత పెట్టారంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయండి. మూత పెట్టకుండానే ఉంచుకోవాలి. ఫ్లేమ్ని మట్టుకు లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఈ పాలన్నీ ఇంకిపోయి చిక్కటి ముద్దకూరలా వస్తుంది. మీకు అలా వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, 4-5 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికిస్తే మీకు ఈ విధంగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకాస్త పలుచగా కూర కావాలి, ముద్దకూర వద్దు అనుకుంటే పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నాకైతే ఇలా ముద్దగా ఉంటే రైస్లోకి కానీ చపాతీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. మీకు ధనియాల పొడి కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవచ్చు. కొత్తిమీర వద్దంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా కమ్మగా కడుపు నిండా తింటారండి, అంత రుచిగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా కమ్మగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ చిన్న టిప్స్తో పాలు విరగకుండా సొరకాయ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే అమ్మ కుక్ క్లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe and support my channel.